తిను తిను. ఆగండి రాణాగారు. మాకు మీకు నచ్చిన పలహారం చేసి పెట్టడం రాకపోవచ్చు, మీకేది ఇష్టమో మాకు తెలియకపోవచ్చు, కానీ మాకు తెలిసిందల్లా మీకు ఏది మంచిది అనేది. మీరెప్పుడు తినడానికి ముందు మీరు గుర్తుంచుకొని మీ మందులు వేసుకోవాలి కదా. అది మాకు కాకుండా ఇంకెవ్వరికి గుర్తుండదు. సావిత్రి, నువ్వు గెలిచావని నువ్వనుకుంటున్నావు. ఇప్పుడు ఈ ఆట ఎంత రసవత్తరంగా ఉంటుందో చూడు. అలాగే రాణాగారు, మీరు కూడా కాస్త ఎక్కువగానే రెచ్చిపోతున్నారు కదా. ఇప్పుడు ఆ ఎగిరే సంగతి తెలుస్తుంది. రాణాగారు చాలా ప్రశాంతంగా కూర్చున్నారు. ఇదే సరైన సమయం నేను రాజమాత గురించి మాట్లాడేందుకు. రాజా సాహెబ్, మీ అమ్మ లేదు, ఆమె ఎటువంటి లడ్డూలు తయారు చేసిందంటే ఏదో ఒక రోజు నీకోసం నేను కూడా గసవంటివే చేస్తా. షట్ అప్, గెట్ అప్, గెట్ అవుట్. అంటే నోరు మూసుకో, పైకిలే, బయటికి పో. పైకిలే, గెట్ అవుట్. మాకు తినేటప్పుడు ఇంకొకరు మాట్లాడుతుంటే తినాలనిపించదు. ఏమైంది రాజా సాహెబ్? రాజా సాహెబ్, గెట్ అవుట్. ఇప్పటి వరకు రాణాగారు బాగానే ఉన్నారే, ఈ మందు వేసుకోగానే రాణాగారు ఉన్నట్టుండి కోపంగా మారిపోవడం ఖచ్చితంగా ఆ మందు వల్లే జరిగింది. మహల్లోకి మీరు తీసుకొచ్చిన ఆ కిరాయి కత్తి పని మొదలెట్టిందా, లేకపోతే ఇంకా ఒరలోనే ఉందా? కిరాయి కత్తా? ఏ కత్తి? మేం మాట్లాడుతున్నది లక్ష్మణ్ గురించి. మాకు వీలైనంత త్వరగా వారసుడు కావాలి. మీరేం చింతించకండి, వారసుడు తప్పకుండా పుడతాడు. స్వర్ణ కంటే ముందు ఆ రాజేశ్వరికి వారసుడు పుట్టాడంటే అప్పుడు మీరు ఆకాశానికి ఎత్తిన బొమ్మని మీ చేత్తోనే నేల మీదికి లాగి పడేయగలరు. ఇక్కడి వాళ్ళ ఆట కట్టించాలని ఓ అందాల బొమ్మను తీసుకొచ్చాం మేము. కానీ ఆ బొమ్మ ఇప్పుడు మమ్మల్ని ఆడిస్తోంది. తనకి దాని స్థానం గుర్తు చెయ్యాలి. మేం మీ చేతిలో కీలు బొమ్మ. ఇదేగా మీరన్నది పెదరాణి అమ్మ. నీవన్నదానిలో తప్పే ఉంది రాజేశ్వరి. పాము కూరల్లో ఎంత విషం ఉన్నా సరే అది బూరాకి అనుగుణంగా ఆడక తప్పదు. అందుకే నీ స్థానం ఏమిటో తెలుసుకుని మసులుకో. ఒక మామూలు నౌకర్ని అదుపు చేయలేకపోయిన దానివి ఇంకా రాణాగారిని వశం చేసుకుంటావు. మేము రాణాగారినే కాదు, ఆమిర్ కోట్ని కూడా వశం చేసుకోగలం. మీరందరూ బహుశా ఒక విషయం మర్చిపోతున్నట్టున్నారు. రాణాగారు మా చేత్తో ఇచ్చిన మందునే వేసుకుంటారు. ఇక మీరే ఆలోచించుకోండి, రాణాగారు మాకు ఎలా దగ్గరవుతారో. నువ్వు రాణాగారికి దగ్గర కావడం కాదు, జీవితానికి దూరం అవుతున్నావు. జీవితం నుండి నువ్వే దూరం అవుతున్నావు ముసలి. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడా. ఇక మేము మీ అందరికీ రాజేశ్వరి అసలు స్వరూపం చూపిస్తాం. మీరు కావాలంటే ఈ భూమిని ఆకాశాన్ని ఏకం చేసుకోండి. మేము స్వర్ణ కన్నా ముందు ఈ వంశానికి వారసునిస్తాం. ఆ తర్వాత మిమ్మల్ని ఆమిర్ కోట్ నుండి ఎంత దూరంగా వెళ్ళగొడతామంటే అప్పుడు ఆమిర్ కోట్ మీకు కలలో కూడా కనిపించినంత దూరం. ఎంత ధైర్యమే నీకు? మమ్మల్ని ఆమిర్ కోట్ నుంచి వెళ్ళగొడతావా? అదేంటంటే
గాలివాన వచ్చే ముందు బాగా పాతబడిపోయిన చెట్లన్నీ ముందుగా రాలిపోతాయి. చెట్లు రాలిపోవచ్చు, పర్వతాలు కాదు. అది చూద్దాం. మేము నీకొక సవాలు విసురుతున్నాం ముసలి. ఈసారి మేము నీకు సమాధి కట్టేలా నువ్వు నేర్పిన ఆటలోనే నేను ఓడించి చూపిస్తా. చూస్తుండు. ఈ రాజేశ్వరుని కూడా తన అన్న దగ్గరికి పంపించే సమయం వచ్చేసింది పెదరాణి అమ్మ. మీరు తన అన్నని చంపినట్టుగానే ఇప్పుడు తనని చంపేయండి. రాజావారు, మహల్లోని గోడలకే కాదు, ఇక్కడి గాలికి కూడా చెవులుంటాయి. ఇంకెప్పుడు ఈ విషయాన్ని మీ నోటి నుంచి బయటికి రానివ్వద్దు. అయినా తను ప్రస్తుతానికి బతికొండక తప్పదు. తన అవసరం మనకుంది. కానీ అంతవరకు ఎలా? తన తాటాకు చప్పుళ్లకు భయపడుతూ ఉండాలా మనం? ఆ నాగిని ఏ విధంగా ఆడించాలో ఆ విషయం మాకు విడిచిపెట్టండి. రండి రండి రండి. వైద్యుడి గారు జాగ్రత్తగా దిగండి. రండి. నాతో ఏం చేస్తున్నావు లక్ష్మణ్? నువ్వు నాకు కేవలం రాజమహల్కి వెళ్ళాలని మాత్రమే చెప్పావు, కానీ ఎందుకు వెళ్ళాలనేది చెప్పలేదు. అయినా మనం ఇలా దొంగల్లాగా లోపలికి వస్తున్నావేంటి? చూడు బాబు, నేను ఒక మామూలు వైద్యుడిని మాత్రమే. నాకు పెళ్ళాం పిల్లలు ఉన్నారు. నన్ను రాజ్మహల్ విషయాలకి లాగద్దు. అయ్యో వైద్యుడి గారు, మీరేం కంగారు పడకండి, కాస్త శాంతంగా ఉండండి. రండి 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 రండి. వెళ్దాం, పదండి పదండి. రాణిగారు, ఏమైంది రాణిగారు? మీకు ఒంట్లో ఏమైనా నలతగా ఉందా? లేదు, మీరొకసారి రాణా గారిని పరీక్షించాల్సి ఉంటుంది. రాణా గారిని పరీక్షించాలా? కానీ ఆయనకేవో ఇంగ్లీష్ మందులు ఇస్తున్నారు కదా. ఇస్తున్నారు, కానీ మాకు ఆ మందుల మీద నమ్మకం కలగడం లేదు. కానీ ఆయనకుందిగా. వారికి ఆ వైద్యం జరుగుతున్నప్పుడు మరి నన్నెందుకు పరీక్షించనిస్తారు? రాణా గారికి ఈ విషయం తెలియకూడదు. మీరు ఆయన్ని బాగా పరీక్షించి ఆయన్ని బాగా చూడండి. కానీ ఆయన నిద్రలో ఉండగా మీరు ఇవన్నీ చేయాలి. రండి, పరీక్షించండి. లేదు లేదు లేదు, ఒకవేళ రాణగారికి మెలకు వస్తే మీరు చావటంతో పాటు వచ్చినందుకు నేను కూడా ఆ పైవాడి దగ్గరికి చేరుకుంటాను. లేదు, ఎందుకమ్మా నన్ను చూసి నిదుర మరిచావు? నాది కాని నా మనసే బదులు కోరావు. అలా అలా నా దారిలో హఠాత్తుగా చేరి తుఫానులేను రేపినావు తెలియకుండానే. ఓ ప్రేమా, ఓ ప్రేమా, ఓ ప్రేమా, ఓ ప్రేమా. అలా అలా నా దారిలో మీరు నా గురించి ఆలోచిస్తున్నారు కదా. చేరి లక్ష్మణ్, తుఫానులేను రేపినావు తెలియకుండానే. ఏం కాదు, కావాలంటే చూడండి. చూడండి, లేదు, నేను రాణగారి శరీరాన్ని అస్సలు ముట్టుకోను. మీరెలాగో ఆయన ముట్టుకున్నారు కదా, అయితే మీరే ఆయన నాడి ఎలా కొట్టుకుంటుందో చూడండి. డెబ్బై. పువ్వునో ఏ కొమ్మ తేటి
కానీ చినరాజవారు నాతో చెప్పారే నువ్వు వెళ్ళిపోయావని. ఆయన ఏదో చెప్తూ ఉంటాడు, అది మీరు నమ్మేస్తారా? ఎలా నమ్మకుండా ఉంటాను? అయినా నువ్వు ఇంతకు ముందు ఒకసారి కూడా మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావు కదా. ఈ చిరుతున్నాడే ఒకసారి చేసిన పొరపాటును మళ్ళీ చేయడు. ఈసారి నేను కేవలం మీ చూపు నుండి మాత్రమే దూరం అయ్యాను, మీ నుండి కాదు రాకుమారి. ఇక నేను మీ నుండి ఎప్పటికీ దూరం అవును, ఎక్కడికి వెళ్ళను. లక్ష్మణ్, ఎప్పటి నుండో ఒక మాట చెప్పాలనుకుంటున్నాం, కానీ మాట నోటి వరకు వచ్చి ఎందుకో ఆగిపోయేది. ఒకసారి సిగ్గుతో ఆగిపోతే మరోసారి మేమే స్వయంగా ఆపేశాం. లక్ష్మణ్, నువ్వు మా దగ్గరుంటే మాకు కేవలం నిన్నే చూడాలని ఉంటుంది. ఇక నువ్వు లేనప్పుడు మేము నీ గురించి ఆలోచిస్తూ ఉంటాం. నువ్వు వదిలి వెళ్ళినప్పుడు నీ ఆలోచనలని ఇక్కడే వదిలేసి వెళ్ళావు. మేము రాత్రి పగలు నీ గురించి ఆలోచిస్తూ ఉండేవారు. ఇక అప్పుడే మాకు అర్థమైంది, మేము 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 తర్వాత ఏంటి చెప్పొచ్చు కదా. మేము నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాం లక్ష్మణ్, మనసారా. రాకుమారి గారు, మేము కూడా మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాం. ఎంతంటే బోలెడంతా. మెడ దగ్గర నరాలు చూడండి. ఇది నాకు చూడ్డం రావడం లేదు, మీరే స్వయంగా పరీక్షించండి. ఎవరున్నారు ఇక్కడ? సావిత్రి, ఏంటి విషయం రాకుమారి? మీరు ఒక్కరే నిలబడ్డారు. మంచిది, ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే మీరెవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో అతను ఎప్పటికీ తిరిగి రాడు. మేమెప్పటి నుండో ఒంటరిగానే ఉన్నాం చినరాజావారు. ఈరోజు అదేదో కొత్తగా చెప్తున్నారు. మాతో నోరు పెద్దగా చేసి మాట్లాడేందుకు ప్రయత్నించొద్దు. మేం తలుచుకుంటే ఆ నోటిని శాశ్వతంగా మూసేయగలం. దాంతోపాటు మీ ఎముకలు కూడా విరిగిపోతాయి. లేదు చినరాజావారు, మమ్మల్ని క్షమించండి. ఈ రోజు నుండి మీరేం చెప్తే ఎలా చెప్తే అదే చేస్తాము. దెబ్బలకు అలవాటు పడ్డవారు మాటలకు ఎలా ఒప్పుకున్నారు? సరే రాకుమారి, ఇలాగే మా మాట వింటూ ఉండండి. లేదంటే మా మాట వినేలా చేసుకోవడానికి మాకు వేరే మార్గాలు తెలుసు. మేము మీ ప్రతి మాట వింటాం. వద్దండి, మీరు భయపడకండి. మీకేమీ కాదు, నేనున్నాను కదా మీకు తోడుగా.
ఏం జరగనివ్వను మీకు. ఇంత రాత్రిపూట నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? లీలు నాకెందుకు అనిపించింది నీకు దూపైతుందేమోనని, గందుకే నీళ్ళు తీసుకొచ్చిన. నీకెలా తెలుసు మాకు దాహం వేస్తోందని? గదేందంటే నౌకర్లకి యజమానులకి మధ్యలో ఎట్లాంటి బంధం ఉండాలనంటే గప్పుడు గీ బంధంలా ఇంకొకరికి ఏం కావాలనో చెప్పకుండానే తెలిసిపోతుంది. ఈగ పడుకో, మస్తు రాత్రి అయింది. లైట్ తీసేసి వెళ్ళు. గట్లనే. రాణిగారు చెప్పింది నిజమే. ఆ మందుల్లో ఏదో తేడా ఉంది. ఎందుకంటే రాణాగారి మణికట్టు నరాలకు మెడ దగ్గర నరాల గతిలో ఎంతో తేడా ఉంది. అంటే ఏంటంటే రాణాగారికి ఏ మందులైతే ఇస్తున్నారో అది ఆయన్ని బాగు చేయడానికి బదులు మరింత చెడు చేస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనకి మందుల పేరుతో విషాన్ని ఇస్తున్నారు. డాక్టర్ గారు, మిమ్మల్ని ఒక విషయం అడగాలి. రాణా గారు కోలుకోకుండా ఉండటానికి ఏదైనా మందుందంటారా? మీరు చెప్పేది నిజమే. ఆ మందు వేసుకోగానే ఆయన కోపం వచ్చేస్తుంది. రాణాగారిని శాంతింప చేసేందుకు మూలికలతో తయారు చేసిన మందు ఒకటిస్తాను. వైద్యుడి గారు, ఇప్పుడు మీరు ఇచ్చే మందుతో రాణా గారికి గతం మొత్తం గుర్తొచ్చేస్తుందంటారా? స్మృతి కోల్పోతే దాన్ని తిరిగి తీసుకురావటం కాలం చేతిలోనే ఉంటుంది. నేను ఇచ్చే మందులతో రాణాగారు శాంతిస్తారు. అలాగే అది ఆయన్ని ఎలాంటి ప్రమాదం నుంచైనా కాపాడుతుంది. మీరు ఈ సాయం చేస్తే మాకు చాలా మేలు చేసిన వారు అవుతారు. గతం గుర్తుకు రావడానికి ఎంత సమయం పట్టినా సరే రాణా గారు శాంతంగా ఉంటే చాలు. ఆయన కోపం రాకూడదు. రాణాగారు తప్పకుండా శాంతిస్తారు. కానీ అసలు సమస్య ఏంటంటే ఆయనకి మందులు ఎవరిస్తారు? నేను. ఈ రోజు నుంచి నా ఆశయం ఒక్కటే, రాణా గారికి సరైన మందు ఇవ్వటం. రాణా గారు, ఈ మందులు వేసుకోండి. రాజా సాహెబ్, గుడ్డిదానివా నువ్వు? కళ్ళు కనిపించట్లేదా? ఏంది రాణి, గింత పెద్ద పెద్ద కండ్లున్నాయి, కనిపిస్తలేదా? రాత్రి ఎలుగు లేకున్నా సూదిల దారం ఎక్కించగలుగుతా. నేనెందుకు గుడ్డిదాన్నైతా? కళ్ళు ఇంకెవరికో. నువ్వు గుడ్డిదానివి కాకపోతే అలా ఎలా పడ్డావు? వెనకకు జరుగు. గిట్ల పడ్డా. ఏంటి నువ్వు చేస్తున్న పని? పైకిలే. నువ్వే అన్నావుగా ఎట్లా పడ్డానో చూపించమని. గందుకే చూసుకో మరి, గిట్లనే పడ్డా. నీకే చెప్పేది, పైకిలే. ఎందుకు కోపగించుకుంటున్నావు? కాలు తడబడి ఉంటుంది. ఆ మందు ఇక్కడే ఎక్కడో కింద పడిపోయి ఉంటుంది, వెతుకు. గట్లనే రాజా సాహెబ్. రాణా గారు, మీ గురించి నాకు తెలియదు, కానీ నాకు ఈ పని మంచి పద్ధతి అసలేం నచ్చట్లేదు. దొరికింది రాజా సాహెబ్. ఎగ్గో నీ గోళీలు.
సావిత్రి, ఇప్పుడు చూడు ఈ మందు ఏం చేయిస్తుందో. నీ మొహం మీదున్న ఆ నవ్వు చిటికలో మాయమవుతుంది. మాయమయ్యేది నీ నవ్వు రాజేశ్వరి. ఎందుకంటే ఇక నుంచి రాణాగారు మందు పేరుతో విషాన్ని కాదు, మందులే వేసుకుంటారు. నువ్వేం చేయాలనుకున్నా సరే నేను నా భర్తని నీ వల్ల నుంచి కాపాడుకుంటాను.